ఓకే. నా పేరు దివ్య మాస్టర్స్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు గారిని వంశీసారికి ఆత్మ ప్రణామాలు. విశ్వ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ క్లాస్ వినడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు. నా పేరు దివ్య మాస్టర్స్. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే క్లాసు భూమి యొక్క పాఠశాల. యాక్చువల్లీ నాకు ఈ టాపిక్ ఎలా వచ్చిందంటే మాస్టర్స్, యాక్చువల్లీ నాకు కొన్ని కొత్త కర్మలు యాడ్ అయినాయి అనమాట. యాడ్ అయిపోయి ఆ, చాలా చాలా అంటే చాలా బాధలో ఉన్నాను. బాధలో ఉన్నప్పుడు ఎకోస్ ఆఫ్ ది సోల్ బుక్ తీశాను. మనకి మాస్టర్స్ ఎలా హెల్ప్ చేస్తారో చూడండి. బుక్ తీసినప్పుడు మనము ఎంత ధ్యానం చేస్తున్నా మాస్టర్స్, ఒక్కొక్కసారి ఎరుక కోల్పోయి ఆ ఆ ఎరుక ఆ నిమిషము ఆ కర్మ అనుభవించలేక చాలా బాధపడతాం కదా. మనసున్న ప్రతి మనిషికి బాధేస్తుంది కదా. అట్లాగే నేను బాధపడుతున్నప్పుడు నాకు ఈ బుక్ లో ఈ టాపిక్ వచ్చింది. ఏమని వచ్చిందంటే భూమి యొక్క పాఠశాల. ఇది ఎకోస్ ఆఫ్ ది సోల్ లో బుక్ మాస్టర్స్. నేను ఫస్ట్ పేజ్ కూడా తీలా, జస్ట్ ఇట్లా తీసాను, నాకు ఈ టాపిక్ వచ్చింది. అంటే మనము జ్ఞాన మార్గంలో ఉంటే మాస్టర్స్ మనకి చాలా హెల్ప్ చేస్తారు మాస్టర్స్. ఇది ప్రత్యక్ష నిదర్శనం. నాకు చాలా విషయంలో నాకు ఇది నేను ప్రూవ్ అయింది, చెప్తాను. అయితే భూమి యొక్క పాఠశాల, ఈ భూమి మీద ఎట్లా వస్తే ఒక జీవితంతోనే కదా వచ్చేది. ఆ, ఒక జీవితం ఎలా వస్తుంది మాస్టర్స్? ఒక అన్నిటికంటే గొప్పది జన్మ ఏదంటే మానవ జన్మ. మన మానవ జన్మలో ఉన్న గొప్పతనం ఏంటి మాస్టర్స్? జ్ఞానం నేర్చుకోగలను, మనం మాట్లాడగలగము, సహాయం చేసే కరుణ దయ హృదయం మనం కలిగి ఉంటాం. అందుకని జీవితము ఒకానొక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళటం కాదు మాస్టర్స్, ఒకానొక జన్మని మించి ఇంకో జన్మకి వెళ్ళటం. ఇక్కడ నోట్ చేశారా? నుంచి మించి, ఒకానొక జన్మ నుంచి ఇంకొనొక జన్మ మించి ఉండాలంట మన జీవితం అనేది. అంటే ఆ ఎట్లా చెప్తాను, ఆ ఆ మనము పుట్టగానే మనం అన్ని ఆత్మ మనమే ఎంచుకొని వస్తాం కదా మాస్టర్. పుట్టగానే మాయలో పుడతాము, మాయలో పుట్టి అన్ని మర్చిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ మన మమ్మీ డాడీ మన పేరెంట్స్ ఎట్లా ఉన్నామో మనం అదే విధంగా మనం ఉంటాం. అంతే కదా మాస్టర్స్. ఆ మాయలో పడిపోయి మన జ్ఞానం తెలియక ఈ ఈ భవబంధాల్లో ఇరుక్కుపోయి బాధపడిపోతూ ఉంటాం మనం. అందుకని జ్ఞానం సంపాదించుకోవడానికి ఒక జన్మ సరిపోదంటారు. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి మాస్టర్స్? మనము ఈ ప్రపంచంలో ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఏది మనం చనిపోయాక రాదు మాస్టర్స్. మనం చనిపోయాక వచ్చేది జ్ఞానం మాత్రమే. ఇక్కడ మనం ఈక్వల్ సీఎం గవర్నర్ అయినా సరే, ఏది చనిపోయాక అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇక్కడ తీసుకెళ్లే జ్ఞానమే మనం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాం మాస్టర్స్. ఆ జ్ఞానము అంత ఇంపార్టెంట్. మనము జ్ఞానం సంపాదించుకోవాలని తపన ఉండాలి ప్రతి మనిషిలో. మన జీవిత యొక్క లక్ష్యం ఏంటంటే మాస్టర్స్, మనము ఆ పరమాత్మ ఒక్కటే. అది మనము హృదయపూర్వకంగా నమ్మాలి. మనము పరమాత్మలోంచి వచ్చిన చిన్న ఆత్మలం, జీవాత్మ పరమాత్మ అంటారు. మన జీవాత్మలు అనమాట. మన ఏం ఏంటి? ఇప్పుడు మనం ప్రస్తుత జీవితంలో పిల్లల నుంచి ఎవరైనా మన డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వాలని కోరుకుంటాము. అట్లాగే ఒక ఒక లైఫ్ లో మన అసలైన లక్ష్యం ఏంటంటే మనము ఆత్మ జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ప్రతి మనిషిలోనూ దైవం చూస్తే ఏ కష్టము ఉండదు మాస్టర్స్, ఏ కష్టము ఉండదు. అన్ని తెలుస్తాయి మనకు. అన్ని తెలిసిన ఒక్కొక్కసారి మనం బాధపడతాం. ఎందుకు అట్లా బాధపడతాం? ఎరుక కోల్పోతాం. రియల్లీ చెప్పాలంటే, నా ఉద్దేశంలో చెప్పాలంటే మనము చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే ఇప్పట్లో ఎంత మందిని చూసిన మాస్టర్స్ కష్టాలు వచ్చి అన్ని సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ చిన్నపాటి గొడవలకే డివోర్స్ ఇచ్చేసుకుంటున్నారు. ఒక బంధాన్ని కానీ ఒక ఇది కానీ ఎవరి ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏది వాళ్ళు ఎందుకు వచ్చామా అంటే తట్టుకునే శక్తి ఉండట్లేదు మనకి. ఆ
మనకి ఆ పరమాత్మ ఛాన్స్ ఇచ్చాడు. మనం ఒక ధ్యాన మార్గంలోకి వచ్చాం మాస్టర్స్. రియల్లీ వీఆర్ సో లక్కీ. మనము ఈ ధ్యానంలోకి వచ్చి అసలైన జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. ఆ మనం సూసైడ్ చేసుకుంటాం మాస్టర్స్? చేసుకోం కదా. ఎంత కష్టం వచ్చినా ఎదురుపడి నిలబడతాం. సరే, అరే సరే మన కష్టం వచ్చింది ఏడుస్తున్నామంటే మనకి జ్ఞానం లేదనుకోవద్దు మాస్టర్స్. కష్టం వచ్చిన ప్రతి మనిషి ఏడుపు వస్తుంది. మనసున్న ప్రతి మనిషికి ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చిందంటే అయ్యో నేను ఇన్నాళ్ళ నుంచి జ్ఞానంలో ఉన్నానే, స్పిరిచువాలిటీలో ఉన్నానే, నేను ఎందుకు ఏడుస్తున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు మాస్టర్స్. మనిషి అనగా, మనసు అనగా కష్టం వస్తే ఏడుపు వస్తుంది. అది ఎట్లా? కాసేపే. ఆ నిమిషం ఏడ్చామా, ఓకే, నేర్చుకోవడానికి వచ్చాము, వెళ్ళిపోతాము. సరే నన్ను తిట్టారు, ఆయనలో కూడా మన దేవుని చూస్తే కోపమే రాదు మాస్టర్స్, బాధ వస్తుంది. ఎందుకంటే అనుభవిస్తున్నప్పుడు బాధ ఖచ్చితంగా వస్తుంది. ఆ బాధ ఎట్లా పోతుంది? మన కర్మలు చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే, మనము చాలా బాధపడతాం మాస్టర్స్. ఒకరికి తిండి తిప్పలు లేకుండా వదిలేసి నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోతాం. ఆ కర్మ మనం గత జన్మలో చేసాం. కానీ ఈ జన్మలో కనీసం మనకి తినటానికి తిండి ఉంది, కొనటానికి గుడ్డు ఉంది, కానీ మనకి తోడు ఎవరు ఉండరు. అయితే మనం 100%, 20%కే మనం ఇంత లబోదిబో ఉంటున్నాము. మనం ఎన్ని కర్మలు చూసుకుంటే, ఆ సరే మనం ఆ రోజులో కనీసం ఇది కూడా చూడలేదు కదా, మన కర్మలో ఇది కూడా లేదు కదా, ఓకే అట్లీస్ట్ ఇదన్నా వచ్చింది. మనం అంత బాధ పెట్టిన వాళ్ళం ఇంతకే ఇదైపోతున్నాం అంటే, మనము క్షమాపణ ఫస్ట్ దేవుడి ముందు, నా ఉద్దేశం చెప్తాం మాస్టర్, దేవుడి ముందు కూడా చెప్పక్కర్లేదు. మనం ఎవరినైతే బాధ పెడతామో ఆ ఆత్మకి హృదయపూర్వక క్షమాపణ చెప్పుకోవాలి. ఏమని? అయ్యో నేను ఇంత బాధపడ్డానే, నాకు ఆ భగవంతుడు ఇంత, ఆ బాధలో సగం ఇస్తేనే లబోదిబో ఉంటున్నాను, నీకు ఇంతలా బాధ ఇచ్చి నువ్వు ఎంత బాధపడి ఉంటావు. ఆ ఆత్మ నువ్వు ఎక్కడ ఉన్నా, ఓ ఆ ఆత్మకి అంటే, ఏ ఆత్మ? మనం బాధపడిన ఆత్మకి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ జన్మ తీసుకున్నా, ఎంత బోనర్స్లో తిరుగుతున్నా, ఆ నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు జ్ఞాన మార్గంలో ఉండాలి అని మనం ప్రార్థించాలి మాస్టర్స్. అది నిజమైన రియలైజేషన్. ఆ అట్లా రియలైజేషన్ వచ్చినప్పుడు మన కర్మలు ఏమవుతాయి? మొత్తం పోవు మాస్టర్స్. మనకి ఏ కర్మ అయితే అనుభవించి తీరాల్సిందే. అంటే మనము కర్మ విపాకాలు ఎన్ని చేసుకుంటే మనం తట్టుకునే శక్తి వస్తుంది. ఓకేనా? అసలు ఈ జ్ఞానము ఎన్ని మనము ఆ ఈ జ్ఞానం ఎన్ని సంపాదించుకుంటేనే కదా ఒక స్థిత ప్రజ్ఞత వస్తుంది. ఏదైనా మాస్టర్స్ జ్ఞానాన్ని నేర్చుకొని మనము పంచాలి. మనకి రూపాయి అంత సముద్రం అంత జ్ఞానం ఉంది. ఇసుక రేణువంత జ్ఞానం మనం నేర్చుకొని ఆ ఇసుక రేణువంత జ్ఞానాన్ని మనము నలుగురికి పంచాలి అనేది నా ఉద్దేశం మాస్టర్స్. ఏదైనా ఏమంటారు, పంచపడితే పెంచబడుతుంది అంటారు. అది జ్ఞానమైనా ఏదైనా సరే. ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, నేను మ్యూజిక్ నేర్పిస్తే కదా నా జ్ఞానం పెరుగుతుంది. ఏదైనా అంతే మాస్టర్, జ్ఞానం అనేది పంచాలి. పంచితేనే మనకు పెరుగుతుంది. మనకి ఎంతమైంది మనం మనం ఇప్పుడు 100 మంది వింటారు మాస్టర్స్, ఒక్కరికి అర్థమైనా అది సంతోషమే కదా. ఓకే, మనం ఒకటి చెప్పాము, ఒకరికన్నా అర్థమైంది, నాకు మనకి మనం అర్థం చేసుకోగలిగితే మనం ఆచరణలో పెడతాం. అది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. దీని గురించి నేను ఒక స్టోరీ చెప్తా. ఏంటంటే, ఆ ఒక గురువు గారు ఉన్నారు. గురువు గారికి ఆయనకి చాలా మంది శిష్యులు ఉంటారనమాట. శిష్యులు శిష్యుల్లో ముగ్గురు శిష్యులు పిలుస్తారు గురువు గారు. ఆ మీరు రండి నాయన, ముగ్గురు రండి నాయన అని చెప్పి ఆ ముగ్గురు సెలెక్ట్ చేసుకొని పిలుస్తారనమాట. పిలిచి ఏమంటారు, ఆ నేను ఒక ముగ్గురికి తల ఒక 10,000 ఇస్తాను. ఆ 10,000లో ఒక్కొక్కళ్ళు అంటే తల ముగ్గురికి 10,000 ఇస్తారు. ఆ ఆ 10,000లో మీరు మొత్తం సామాన్లు కొని ఈ రూమ్ అంతా నింపేయాలి అని చెప్తారు. ఓకే గురుగారు అని చెప్తారు. సరే, మొదటి శిష్యులు ఏం చేస్తారు? చాలా 10,000 సంబంధించిన చాలా ఐటమ్స్, లగ్జరీ ఐటమ్స్ మొత్తం 10,000తో అన్ని కొనేసి రూమ్ లో పెడతాడు. అయ్యో కానీ నిండదు, రూమ్ నిండదు. అరే ఏంటయ్యా రూమ్ నిండలేదు, అయ్యయ్యో చేత డబ్బులు అయిపోయినాయి, 10,000తోనే కొనమన్నారు గురువు గారు అనుకుంటారు. సరే, ఇంకా రెండో శిష్యుడు ఏం చేశారు? ఓకే, ఫస్ట్ శిష్యుడికి రూమ్ నిండలేదు, మనం అట్లా కాదు అని చెప్పి గార్బేజ్ దగ్గరికి వెళ్ళి ఫుల్ చెత్త అంతా 10,000కి చెత్త కొనేసేసి రూమ్ మొత్తం చెత్తతో నింపేస్తారనమాట. కుక్కి 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 పెట్టేస్తారు అనమాట. సరే, ఇంకా మూడో శిష్యుడు ఉన్నాడు. మూడో శిష్యుడు అన్నాడు, ఆ ఆయన కూడా ఫీల్ చేశారు. ఆయన కూడా ఫీల్ చేశారు. ఆయన ఆయన ఎంత ఖర్చు పెట్టారు తెలుసా మాస్టర్స్? కేవలం 10 రూపాయలతో రూమ్ మొత్తం నింపేశారు.
ఓకేనా. ఇప్పుడు గురువు గారు వస్తారు, గురువు గారు వచ్చి అడుగుతారు ఏమని, ఆ శిష్యు మీరు చేశారా ఆయన అని చెప్పి శిష్యుల్ని అడుగుతారు. అడిగినప్పుడు చేశాం గురువు గారు అని చెప్పి ఒక ఫస్ట్ శిష్యుడు చూపిస్తారు. ఆ గురువు గారు నాది, నేను నేను ట్రై చేశాను, నాది నింపలేకపోయాను, సారీ గురువు గారు అని చెప్తారు. సరే నాయన అంటాడు. నువ్వేం చేసావని రెండో శిష్యుడు గారు వెళ్తారు. గురుగారు తలుపు ఓపెన్ చేయడం, తుక్కంతా గురుగారు మీద పడుతుంది. ఓరి ఏం చేసావురా అయ్యా అని అంటారు. అయితే ఆ మూడో మూడో శిష్యుడి దగ్గరికి వెళ్తారు. ఆ మూడో శిష్యుడి దగ్గరికి వెళ్తే, నువ్వు నింపావా నాయన అంటే, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతారు. నేను 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను. ఏంటి 10 రూపాయలే ఖర్చు పెట్టావా? ఏం నింపావా అని తలుపు తీసి చూస్తే 5 రూపాయలు పెట్టి ఒక దీపం కొన్నారు. ఆ ఇంకో 5 రూపాయలు పెట్టి ఒక అగరబత్తులు, కడ్డీలు వెలిగిస్తాం కదా, అగరబత్తులు కొన్నారు. అంటే ఆ 5 రూపాయలు అన్న జ్ఞాన జ్యోతి, జ్ఞానంతో ఆ రూమ్ అంతా నిండిపోయింది, ధూపంతో ఆ రూమ్ అంతా నిండిపోయింది. ఇక్కడ జ్ఞానం అంటే ఆ రూమ్ ఏంటంటే మన మనసు, మన ఆత్మ. జ్ఞానంతో ఆ ఆత్మని నింపుకోవాలి, అది నిజమైన ఆస్తి మాస్టర్స్. ఆ ధూపం ఏంటి? సంతోషం. జ్ఞానంతో నిండిపోయినప్పుడు మన మనసంతా సంతోషంగా ఉంటుంది. ఆ జ్ఞానం ఇంకా ఎందుకు, ఇంకా చెప్పాలంటే ఆ నేర్చున్న జ్ఞానాన్ని సేవ రూపంలో సేవ చేయడం అంటే ఆ అన్నదానాలు అది మాత్రమే కాదు మాస్టర్. సేవ అంటే చాలా రకాల సేవలు ఉంటాయి. ఆ సేవ రూపంలో మనం చేస్తే, నేర్చుకున్న జ్ఞానాన్ని సేవ రూపంలో మనం పంచి పెడితే మన ఆత్మ జ్ఞానంతో సంతోషంతో నిండిపోతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరం అదే జ్ఞానాన్ని నేర్చుకోవాలి, పంచాలి. మనం ఎప్పుడైతే అంటే మాస్టర్స్ జ్ఞానం నేర్చుకుంటామో మనకి ఉన్నతమైన ఆత్మలు తోడుంటాయంట. ఇక్కడ ఉన్నత సారీ ఉన్నతమైన ఆత్మలు అంటే ఎవరంటే, ఇప్పుడు మనం ఉంటాం మాస్టర్స్. ఆ కొంతమంది ఉంటారు, ఆ ఈ పండక్కి నేను అన్నదానం చేస్తాను, అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి చాలా మంది పుణ్యం కోసం చేస్తారు మాస్టర్స్. ఏది ఆశించకుండా చేసేదే నిజమైన ధ్యానం. యాక్చువల్లీ సరే పుణ్యం చేస్తున్నారే, అన్నదానం చేస్తున్నారు, దీపారాధన చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం, పుణ్యం రాదా అంటే వస్తుంది మాస్టర్స్. ఎంతవరకు వస్తుంది? ఒక స్థితి వరకే వస్తుంది. ఒక ఏమంటారు, స్వర్గం తర్వాత ఊర్ధ్వలోకాలు, జనాలోకాలు, చాలా లోకాలు ఉంటాయి. మనం అప్పుడు ఏం చేస్తాం తెలుసా? స్వర్గంకి వెళ్తాము, మళ్ళీ హ్యాపీగా తింటాము, ఎంజాయ్ చేస్తాం, రూమ్ తీసుకొని వచ్చేస్తాం, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొని వస్తాం. మనం ఎన్ని ఆ మన జన్మ ఎట్లా తీసుకుంటామో తెలుసా మాస్టర్స్? మనం అంతా చనిపోయిన తర్వాత, అది మళ్ళీ చాలా స్టోరీ చెప్తాను కూడా, చిన్నగా చెప్పేస్తా. ఆ చనిపోయిన తర్వాత మనం ఇదే అయ్యో నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది, నా భర్త ఏమైపోతారు, అయ్యో అయ్యో లబో దిబో అనుకుంటా మన ఆత్మ వెళ్ళదంట. వెళ్ళకుండానే ఇక్కడ ఎర్తబాన్సోళ్ళలో బాధపడతా ఇట్లా చూస్తానే ఉంటుందంట. కానీ వాళ్ళకి మన మన బంధువులకి మనకు కనిపించవు, మనకి మనకి వాళ్ళు కనిపిస్తారు. అట్లా ఉండి 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 అజ్ఞానంతో ఉండి కొన్ని కొన్ని ఇయర్స్ పాటు ఆత్మలు ఇక్కడే ఉంటాయంట. తర్వాత అరే మనం వచ్చేసామే, వీళ్ళు ఏడుపులు కూడా మానేశారు, ఇంకా ఇంతే అయిపోతుంది అని ఆ రియలైజేషన్ ఆత్మకు రాగానే పైకి వెళ్తారు. పైకి ఎట్లా వెళ్తారు? అప్పటిదాకా చీకటిగా ఉంటది ఆత్మకి, ఏం కనిపించింది? చీకట్లోనే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆత్మలో ఇదంతా శాశ్వతం కాదు, అంతా అయిపోయింది అని వచ్చినప్పుడే తెల్లటి వెలుగులాగా కాంతి, కాంతి కనిపిస్తుందంట. ఆ చీకటి స్వరంగం నుంచి కాంతి కనిపించి మనకి ఏది ఉన్నత ఆత్మలు సహాయం అందిస్తాయంట, హెల్ప్ చేస్తాయంట, చెయ్యి అందించి హెల్ప్ చేస్తాయి. పైకి వెళ్ళి మనము అంటే మన రియలైజేషన్ దాకా మళ్ళీ పైకి వెళ్ళాక చాలా ట్రీట్మెంట్ జరుగుతాయి మాస్టర్స్. అంటే యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకి సడన్ డెత్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆత్మ ఒక షాక్ లో ఉంటది, నమ్మలేకుండా. అట్లా సడన్ డెత్ వాళ్ళు, హెల్త్ బాగా చనిపోయే వాళ్ళు. ఇప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్తే కార్డియాటిక్ ఒక డిపార్ట్మెంట్, న్యూరాలజిస్ట్ ఒక డిపార్ట్మెంట్ అట్లా ఉంటది కదా. ఆత్మలోకంలో కూడా మనం చనిపోయిన ఆత్మ పరిస్థితి ప్రకారం అట్లా ఒక డివైడ్స్ ఉంటాయి అన్నమాట. సరే ఇదంతా అయిపోయాక వాళ్ళ ట్రీట్మెంట్స్ అన్ని అయిపోయాక ఆకాశ రికార్డ్ రూమ్ తీసుకెళ్తారు. ఆకాశిక రూమ్ రికార్డు తీసుకెళ్ళాక అక్కడ ఏం చేస్తారు? ఆ అది కూడా ఎప్పుడు తీసుకెళ్తారంటే మాస్టర్స్, మన ట్రీట్మెంట్ అయిపోయాక మన ఆత్మ చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు తాజ్ హోటల్లో కూర్చొని జాలీగా కూర్చొని నాకు స్పెండ్ చేయాలి, నాకు ఇట్లా తినాలనుకుంటే
సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మనకు అన్ని ప్రత్యక్షం అయిపోతాయి. ఏది ఎక్కడ బలవంతంగా అనేది ఆత్మలోకాల్లో ఉండదు మాస్టర్స్. అంతా మన ఇష్ట ప్రకారమే ఉంటుంది. అన్ని చూసుకున్నాక సరే బోరు కుట్టేస్తుంది కదా, ఎంతైనా సంతోషం సంతోషం ఉన్నా కూడా బోరు కుడుతుంది కదా మనకి. అట్లాగే అయిపోయిన తర్వాత అందరు ఇంక సరే ఆకస్మిక అట్లా బోరు కుట్టిన ఆత్మలు ఇంకా సరే మనం నేర్చుకోవాలి ఏదో ఒకటి అన్నప్పుడు ఆకస్మిక రూమ్కి వెళ్తారంట. ఆకస్మిక రూమ్ రికార్డుకి వెళ్ళగానే అక్కడ మనము గత జన్మలో ఏమి చేశామో క్లియర్ గా సినిమా వేస్తారంట. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఆ ఇప్పుడు మనం ఒక ఎమోషనల్ సీన్ చూస్తుంటే ఏడుపు వస్తుంది కదా కొంతమందికి, నాకైతే ఏడుపు వస్తుంది మాస్టర్. అయితే అక్కడ కూడా అంతే అంట. ఇప్పుడు మనం ఇట్లా కొడితే ఎట్లా నొప్పి వస్తుంది మనకి నొప్పి తెలుస్తుంది కదా. అక్కడ కూడా మనము ఎదుటి వారిని ఎంత బాధ పెట్టామో మనం కూడా అక్కడ అంత బాధ అనుభవిస్తా ఉంటాం మాస్టర్స్. వాళ్ళు నొప్పి కూడా అనుభవిస్తాం, అసలు చాలా క్లియర్ గా మనం అనుభవిస్తామంట. అయితే అది చూసి సంతోషం కూడా అట్లాగే అనుభవిస్తామంట. మన ప్రతి మనిషి మంచి చేస్తారు, చెడు చేస్తారు, రెండు ఉంటాయి. అది వాళ్ళ ఆత్మ ప్రణాళికను బట్టి ఉంటుంది. అట్లాగే అతను చేసిన మంచి కర్మలు చెడు కర్మలు మొత్తం చూసుకొని అది చూసుకో, అయ్యా నేను ఎంత బాధ పెట్టానా వీళ్ళని అని ఆత్మకి ఆ రియలైజేషన్ వస్తుందంట. లేదు నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకొని తీరుతాను అని చెప్పి ఆత్మ అంట మాస్టర్స్ ఆ ఆ నేర్చుకోవాలని కర్మ తీసుకొని కర్మ తగ్గ కర్మ తగ్గ కుటుంబాన్ని కూడా ఎన్నుకుంటుందంట. ఆ కుటుంబాన్ని డిసైడ్ చేసుకుంటదంట. ఆ హైట్ వెయిట్ సన్నగా పుట్టాలా లావుగా పుట్టాలా అంటే ఈ కర్మకు సంబంధించినట్టుగా మన ఆత్మ శరీరం కూడా డిసైడ్ చేసుకుంటదంట మాస్టర్స్. మనం లావుగా పుట్టాలా, సన్నగా పుట్టాలా, నల్లగా పుట్టాలా, తెల్లగా పుట్టాలా, ఆ అన్ని డిసైడ్ చేసుకొని పుట్టుకొని ఆ డిసైడ్ చేసుకొని కిందకు వస్తుందంట. అయితే కొంతమందికి ఎందుకు చాలా కష్టాలు ఉంటాయంటే ఆ ఆత్మ అంట ఛాలెంజ్ గా తీసుకుంటుందంట. నేను కర్మలు ఎక్కువ తీసుకొని వెళ్తాను, కర్మలు తీసుకొని వెళ్ళి నేను అక్కడ నేను పాఠాలుగా నేర్చుకొని వస్తానని ఆత్మ డిసైడ్ చేసుకొని, అంటే ఎక్కువ కర్మలు తీసుకొని ఎంచుకొని పిక్ చేసుకొని అంటే తీసుకొని వస్తుందంట ఆత్మ. ఏది వాటిని ఛాలెంజ్ ఆత్మ అంటారంట. అయితే ఏమవుతుంది మన ఇక్కడ రాగానే అదే సంథింగ్ పేకు కట్ చేస్తే మాయలో నుంచి బయటపడి అన్ని మర్చిపోతాం అంటారు కదా మాస్టర్. అట్లాగే మాయలో పడిపోయి తెలియక, అరే వాళ్ళు తెచ్చుకుని డిసైడ్ చేసుకున్న ఆత్మకు తెచ్చుకొని తెలియక సూసైడ్ చేసుకొని చనిపోయి కష్టాలు భరించలేక చనిపోతున్నారు మాస్టర్స్. అందుకే అంటారు ఒక జన్మ సరిపోదు, మన జ్ఞానం సంపాదించుకోవడానికి ఒక జన్మ సరిపోదు, జన్మలు మించి జన్మలు ఎత్తుతానే ఉండాలంట. మన మన బుద్ధులు ఉన్నారు కదా, బుద్ధులు వారు 550 జన్మలు ఎత్తారంట. అంత జ్ఞానం సంపాదించుకోవటానికి ఆయన పట్టిన జన్మలు 550 జన్మలు మాస్టర్స్. అసలు వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. 550 జన్మలు తీసుకున్నారు అంటే మనం ఇంకా ఎంత జన్మలు ఎత్తాలి, ఎంత జ్ఞానం నేర్చుకోవాలి. సముద్రం అంతా. మాస్టర్స్ ఇంకో స్టోరీ చెప్తా. సంకల్పం అనే మనం నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఏది అడ్డు రాదు మాస్టర్స్. మన మనసే ఏ చేసావులే. ఇప్పుడు మనలో టూ టూ వాయిసెస్ ఉంటాయి కదా మాస్టర్. మనం బుక్ చదువుదాం కాసేపు అని, చదివావులే కాసేపు మూవీ చూద్దాం, కాసేపు స్పెండ్ చేద్దాం అని రెండు చెప్తాయి. మనం తీసుకునే బట్టి ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ మన మైండ్ రెండు రెండు మాట్లాడతాయి. మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. అసలు సాధ్యం కానిదంటూ ఏది లేదు మాస్టర్స్. అందుకే మానవ జన్మ గొప్పది అంటారు. మనం వీ కెన్ డూ ఎనీథింగ్, మనం ఏదైనా చెయ్యగలం. సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పం గురించి ఒక స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే ఆ ఏంటా ఒక చిన్న పక్షి, ఆ పక్షి పేరు చెప్తా. తిట్టమమ్మా, టిట్టుబం అనే పక్షి, ఎగ్జాక్ట్ గా తెలియదు, గుర్తు రావట్లేదు సార్. టిట్టిబం అనే పక్షి అన్నమాట. అయితే ఆ టిట్టిబం అనే పక్షి ఏం చేసింది, సముద్రం ముందు గుడ్లు పెట్టిందంట. సముద్రం ముందు టిట్టిబం అనే పక్షి ఇంతే ఉంటుందంట. ఇది పిచ్చుక కంటే చిన్న పిచ్చుక లాంటిది అనమాట. అనే టిట్టిబం అనే పక్షి గుడ్లు పెట్టింది సముద్రం ముందే. గుడ్లు పెట్టగానే అలలు వచ్చాక కొట్టుకుపోయింది గుడ్లని. "ఉమ్, నా గుడ్లు తీసుకెళ్ళిపోతావా సముద్ర, నిన్ను నేను ముంచేస్తా" అని చెప్పేసి ఏది టిట్టిబం అనే పక్షి సముద్రాన్ని ముంచేసిద్దంట. అని చెప్పి
ఆ చిన్న చిన్న రాళ్ళు చిన్ని ముక్తం అది తీసి చిన్న చిన్న రాళ్ళన్ని సముద్రంలో వేసిందంట మాస్టర్స్. సముద్రంలో వేసి 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 వేస్తానే ఉంటే ఇంకా పక్షి వచ్చిందంట. ఏంటో పాపం కష్టపడుతుంది రాళ్ళు వేస్తుంది కదా, మనం కూడా వేద్దాం అని చెప్పి కొన్ని పక్షులు వచ్చాయంట. అట్లా అట్లా పక్షులన్నీ చాలా పక్షులు చేరి సముద్రంలో రాళ్ళు వేస్తున్నాయంట. కానీ నా జాతి మొత్తం అదే గరుడ గరుడ పక్షి ఐ థింక్ సో. ఆ జాతి మొత్తం రాళ్ళేస్తుంది. నేను నేను మాస్టర్ కదా, నేనైపోతే ఎట్లా అని చెప్పి గరుడ పక్షి కూడా వెళ్ళి రాళ్ళు వేస్తుందంట. అరే ఎందుకు రాళ్ళు వేస్తున్నారు మీరు అంటే, ఏందో వాళ్ళు వేస్తున్నారు మేము వేస్తున్నాం అనుకున్నారంట. అరే ఆ విష్ణుమూర్తి వాహనమా, ఆ, విష్ణుమూర్తి వస్తా అంట. "ఏయ్, ఎక్కడికి వెళ్ళాడైనా అని చెప్పి, విష్ణుమూర్తి కాదు, విష్ణుమూర్తి పవనశల్యం, అదే పాము. విష్ణుమూర్తి కూడా వచ్చారంట, నాకు ఎగ్జాక్ట్ చెప్ప కుదరట్లా. అయితే విష్ణుమూర్తి వచ్చి "ఆ, ఏమైంది అందరు రాళ్ళు వేస్తున్నారు అంటే, వాళ్ళు వేస్తున్నారు మేము వేస్తున్నాము అని అంట. ఇప్పుడు విష్ణుమూర్తి పిలిచి చిట్టిబు అనే పక్షిని పిలిచాను. ఎందుకమ్మా నువ్వు రాళ్ళు వేస్తున్నావు అంటే, నేను అక్కడ గుడ్లు పెట్టుకున్నాను సముద్రం లాగేసింది, నాకు నాకు కోపం మీద నా గుడ్లు తీసుకెళ్లిపోయింది అందంట. అరే గుడ్లు అక్కడ తగ్గ దగ్గర పెడితే లాకెళ్ళిపోయింది కదా నాయన, అక్కడ పెట్టుకోవచ్చు కదా అన్న అంట. ఆడ పెట్టి లాక్కెళ్ళిపోయింది కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా అని అంటే విష్ణుమూర్తి. సారీ ఇలా అన్నట్టు. అప్పుడు ఏమయ్యా సముద్రదేవయ్యా నువ్వు తీసుకెళ్లిపోయావా అంటే, అవును ప్రభుజీ అన్నా అంట. ఇచ్చేసా, ఆ పక్షి గుడ్ల పక్షికి ఇచ్చేసేసా అని చెప్పా అంట. అయితే ఇక్కడ మనకి ఏమర్థమైంది మాస్టర్, సంకల్పం. సంకల్పం గొప్పదైతే ఎంతటిదైనా మనం సాధించగలం మాస్టర్స్. అంటే ఎట్లాంటి సంకల్పం, ధర్మబద్ధమైన సంకల్పం ఉండాలి మనకి. జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, పంచాలి, సంకల్పం ఉండాలి. మనం ఏదైనా సరే మనం వింటామా, ఏదైనా జ్ఞానం నేర్చుకుంటాం మాస్టర్స్, వింటాము, ఓకే వింటాము. మనకి సమయానికి ఎట్లా గుర్తొస్తుంది? ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కర్మలు అనుభవిస్తా ఉంటాం మనం. ఎట్లా గుర్తొస్తుంది? ఎరుక కోల్పోతాం. అందుకే ప్రతి మనిషి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనము, ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఇంకోటి ఏదో ఉంది మాస్టర్స్. ఈ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే బుక్స్ చదవటం, సజ్జన సాంగత్యంలో మనం డిస్కస్ చేయటం. ఎందుకు డిస్కస్ చేయాలి? మనము మాయలో పడిపోకుండా ఎరుకతో ఉండాలి. ఎందుకంటే మాస్టర్స్ మనకి మూడు రకాల కర్మలు ఉన్నాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచితంలోంచి ప్రారబ్ధం తెచ్చుకుంటాం. సంచిత కర్మలో పక్వానికి వచ్చిందంటే, పక్వం అంటే ఎగ్జాక్ట్ గా అంటారు మాస్టర్, అంటే మనం అది అనుభవించే పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని ఒక సంచితంలో ఉన్న కర్మలు పక్వానికి వచ్చినప్పుడు ప్రారంధంలో పడతాయి. ఆ ప్రారంధ కర్మను మనం అనుభవిస్తాం. ఇప్పుడు మనం చేతిలో ఉన్న లక్ష్యం ఏంటి? ఆగామి కర్మల్లో ఇరుక్కోకూడదు. అర్థమైంది కదా మాస్టర్? ఆగామి కర్మలు అంటే మనం చేస్తున్న కర్మలు, కర్మలు అంటే పని, మంచి పని చెడు పని. చెడు కర్మలో మనం ఇరుక్కోకూడదు. అన్ని తెలుసు, జ్ఞానం తెలుసు, జ్ఞానం తెలుసు, అన్ని తెలుసు. అన్ని తెలిసిన మాయ ద్వారా మన చుట్టూ ఉన్న ప్రదేశాల ద్వారా మనము ఎరుక కోల్పోతాం. ఎరుక కోల్పోతే ఏమవుతుంది? మళ్ళీ ఆగామి కర్మల్లో ఇరిపోతాం, మళ్ళీ జన్మలు వస్తానే ఉంటాయి. అందుకనే మనము ఎరుక కోల్పోకూడదు అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానం పంచాలి. సజ్జన సాంగత్యం ప్రతిరోజు ప్రతి మనిషికి ఖచ్చితంగా కావాలి. మనం ఎప్పుడో ఒక సమస్యతో, నా లైఫ్ లో జరిగినవి చెప్తాను అసలు ఎక్కువ నేను. ఆ ఆ ఏం చెప్తాను, ఏదో చెప్తాను. ఆ ఆ ఆ నేను ఒక సమస్య నుంచి బాధపడుతున్నాను. బాధపడుతున్నప్పుడు ఎవరిని అనలేను, ఎవరిని అడగలేను, ఆ బాధ తెలుస్తా ఉంటుంది. సజ్జన సంగతిలో ఉన్నప్పుడు మనకు మనం మనసులో పడుతున్న బాధకి రిలేటెడ్ గా మనకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది మాస్టర్స్. మీరు నోట్ చేయండి. ప్రతి ప్రతి మనిషికి అనుభవం ఖచ్చితంగా కలుగుతుంది. మన 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 గ్రూప్స్ లో ప్రతి ఒక్క గ్రూప్ లోని ఈ సంఘటన మనకు జరుగుతుంది. అందుకని మనము మాయలో పడిపోకుండా ఎరుకులో ఉండాలంటే సజ్జన సాంగత్యం కంపల్సరీ అవసరం. బుక్స్ స్వాధ్యాయం అంటే బుక్స్ చదవటం. బుక్స్ ప్రతి కొండంత సముద్రం అంత జ్ఞానం ఉంది మాస్టర్స్. ఆ జ్ఞానంతో మనము ఎంత బాధపడ్డా ఎన్ని చేసినా కర్మ అనుభవించి తీరాల్సిందే. ఆ ఆ కర్మని ధైర్యంగా ఎదుర్కోవాలంటే జ్ఞానం నేర్చుకోవాలి, కర్మలు చూసుకోవాలి, కర్మ విపాకం చేసుకోవాలి, జ్ఞానం నేర్చుకొని జ్ఞానం పంచాలి. మనదంట ఆ ఏమంటారు, లాస్ట్ జన్మ అయితే, ఆ లాస్ట్ జన్మ వృద్ధాత్మ సారీ, వృద్ధాత్మ అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అంటే మాస్టర్స్, మనం అంట ఈ జీవిత పాఠాలు మనం నేర్చుకోవాలంట. ఇట్లా
ఎంత భయం వచ్చినా ధైర్యంగా నిలబడటం. ఓకేనా? ఒక ఆ ఏం పెట్టుకొని ఆ ఏం మీదే నాకు ఆ క్లియర్ వర్డ్స్ నాకు తెలియదు మాస్టర్స్, ఇంగ్లీష్ లో చెప్తా. ఒక గోల్ పెట్టుకొని, ఏంటి గోలు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ప్రతిరోజు క్లాస్ చెప్పాలి. సో నేను ప్రతిరోజు ఇంత 10 నిమిషాలు చెప్పాలి, నేను ఇంత జ్ఞానం నేర్చుకోవాలి అనికి మనకి మనం ఒక గోల్ పెట్టుకొని నిలబడాలి. అది ఆ ఆత్మలో ఆ ఆ ఏమంటారు, ఆ పరివర్తన రావాలి. అది మన లాస్ట్ జన్మ అంట. ఇవన్నీ మన లాస్ట్ జన్మ సంబంధించిన ఆ ఏమంటారు, ఆనవాళ్ళు. ఇప్పుడు మనము ఎంత కష్టం వచ్చినా నిలబడుతున్నాం అనుకోండి, మనకు లాస్ట్ జన్మ అయినట్టే అప్పుడు. ఆ ఎన్ని ఎంత ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధ వచ్చినా స్థిత ప్రజ్ఞతతో ఉన్నాం అనుకోండి. స్థిత ప్రజ్ఞత అంటే ఏది వచ్చినా, ఎక్కువ సంతోషం వచ్చినా ఒకటే ఫీలింగ్. సంతోషం వచ్చినా ఓకే, బాధ వచ్చినా ఓకే, కష్టం వచ్చినా ఓకే, ఏదైనా సరే అతిగా వెళ్ళకూడదు, బాధపడకూడదు. స్థిత ప్రజ్ఞతతో ఉన్నామంటే అది కూడా మనకి లాస్ట్ జన్మే అవుతుంది మాస్టర్స్. ఇవన్నీ మనం అలవర్చుకుంటే చాలా మనము జనాలోకం దాటేస్తాం. చెప్పాను కదా, స్వర్గలోకం, ఊర్ధ్వలోకం, జనాలోకం. ఈ జనాలోకం అంటే ఏంటంటే ఆ ఇప్పుడు చెప్పా కదా, దానాలు చేస్తే స్వర్గం వస్తది, దాని నుంచి మళ్ళా జన్మలు తీసుకుంటాం. అట్లా కాదు, మన జ్ఞానం నేర్చుకొని ఆ ఆ వృద్ధాత్మ అయితే మనం జనాలోకం దాటి పైకి వెళ్ళిపోతాం. అంటే మోక్షం. మోక్షం అంటే అప్పుడు ఏంటి, ఏదో మన దేవుళ్ళో కలిసిపోయి ఓం భీం బిష్ అట్లా ఉండదు మాస్టర్, సినిమాలో లాగా. మోక్షం అంటే ఆ ఇంకో జన్మ ఉండదు. మోక్షం అంటే ఇంకో జన్మ ఉండదు. అప్పుడు ఏంటంటే మనం అక్కడ ఏం చేస్తామంటే జనాలోకం దాటి వెళ్ళామంటే, ఇప్పుడు మళ్ళా ఎర్త్ బాండెడ్ సోల్ గా ప్రతి మనిషి చనిపోతారు కదా, సహాయం అందిస్తారు కదా, టీచింగ్ చేస్తారు కదా, అక్కడ మాస్టర్స్ అవుతారు. వాళ్ళందరూ మాస్టర్స్ అవుతారు. ప్రతి ఆత్మని మనము అంత పరమాత్మలో అవ్వాలంటే ఎంత కరుణ పెంచుకోవాలి మాస్టర్స్. కరుణ, జాలి, దయ. అసలు మనకి మన కర్మలు చేసుకొని కరెక్ట్ గా కర్మ విపాకం చేసుకొని అసలు మన కోపం ఎందుకు వస్తుంది మాస్టర్ చెప్పండి? నేనే ఉన్నా అన్ని చూసుకుంటూ అన్ని చేస్తా, ఒక్కొక్క టైంలో కోపం వచ్చేస్తుంది. అసలు నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే, మనకి ఇట్లా ఉన్నామంటే ఇంకా ఆత్మ, మనం బయటికి మాట్లాడతాం. నేను సారీ దేవుడా నేను చేశాను చెప్పి మనం బయటకు అంటామే కానీ మన కర్మలు తీరట్లేదు. ఎందుకంటే మాస్టర్స్ మనము ఆత్మలో ఆ మార్పు రావట్లేదు. ఖచ్చితంగా ఆత్మలో మార్పు రావట్లేదు. మనం చేసుకున్న కర్మలకి హృదయ పూర్వకంగా మనం సరెండర్ అయిపోవాలి. ఎందుకంటే అంత బాధ పెట్టాం, మన బాధ అనుభవిస్తున్నాం. వి హ్యావ్ టు సరెండర్ కంపల్సరీ. అట్లా అయితేనే మన ఆత్మలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడే మనం తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు ఒక కష్టం వచ్చిందా, నేను నేను చూశాను, ఓకే నేను చేశాను, వచ్చింది, కళ్ళు తుడుచుకున్నాం, అదే పనిగా ఆడకూడదు. నేర్చుకున్నామా, ఓకే తెలుసుకున్నాం, దాన్ని లేవి మన గోల్ మీద మనం ఫోకస్ చేయాలి. దీని గురించి ఇంకో స్టోరీ చెప్తాను. ఆ పాజిటివ్ గా ఆనందం. ఆనందం ఎట్లా వస్తుందో చెప్తాను మాస్టర్. ఇది ఒక్కటి చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తా. ఆనందం అంటే నేను ఒక దాంట్లో విన్నాను. ఒక సన్యాసి, సంతోషం వేరు, ఆనందం వేరు మాస్టర్. సంతోషం అంటే మన పిల్లలు వృద్ధిలోకి వచ్చినప్పుడు, ఆ వాళ్ళ ఒక మంచి పొజిషన్ లోకి వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, అది సంతోషం అంటారు. ఆనందం వేరు, సంతోషం వేరు. ఆత్మానందం. ఆనందం అంటే ఏంటో చెప్పనా మాస్టర్స్? తృప్తి. ఒక సన్ ఆ, సన్యాసి, ఒక అడుక్కున్న ఆయన, బెగ్గర్, ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఆ భిక్షాటన చేస్తారు. సన్యాసి వచ్చి భవతి భిక్షాందేహి అంటారు. అన్నప్పుడు ఏమంటారు, ఎవరు వేయకుండా వెళ్ళిపోతారు. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తి, సంథింగ్ ఏదో బ్లెస్ చేస్తారు కదా, నీ మంచి కలుగు కాక అని బ్లెస్ చేస్తారు. అది దగ్గరికి మనం వేయకుండా వెళ్ళిపోయింది. చిచ్చి వీడి దగ్గర ఉన్నా కూడా ఏం వేయడు అని తిట్టుకుంటాడు. వాళ్ళిద్దరికి తేడా ఏంటి మాస్టర్స్? ఉన్న దాంట్లో తృప్తి చెందటం. ఉన్న దాంట్లో తృప్తి చెందటం అంటే ఎదుటి వాళ్ళలో ఏముందో ఇప్పుడు ఎట్లా చెప్తారు చూడు, వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో, వాళ్ళు ఏదో మంచి కర్మలు చేసుకుంటూ ఉంటారు, నేను ఇట్లా ఉన్నా, నేను ఏం కర్మలు చేశాను అని అన్ని తెలుసుకోవడం మనం కొన్నిసార్లు బాధపడతాం మాస్టర్స్. అవునా కాదా? బాధపడతాం కదా. అది మనం చెడ్డవాలని కాదు, ఆనందం పొందలేకపోతున్నాం, ఉన్న దాంట్లో తృప్తి చెందలేకపోతున్నాం మనం. అర్హత లేకుండా ఏది రాదు మాస్టర్స్ మనకి. అర్హత ఉంటేనే ఏది మనది, అర్హత ఉంటే ఏది ఆగదు.
అంటే మనం ఈ జన్మలో ఇది పొందాలని మన అర్హత, అంటే మనం తెచ్చుకున్న కర్మానుసారం తెచ్చుకుంటాం కదా, ఆ అర్హత కలిగితే ఖచ్చితంగా మన దగ్గరికి అన్ని వస్తాయి మాస్టర్స్. అదే ఉన్న దాంట్లో జీవించటం, ఉన్న దాంట్లో తృప్తి పడటం, అదే నిజమైన ఆనందం మాస్టర్స్. కర్మను అనుభవించేస్తాం, వెళ్ళిపోతాం. అంతే కదా మాస్టర్స్. సో మనం మన జీవిత లక్ష్యం ఏంటి? ప్రతి మనిషి జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానంతో జ్ఞాన జ్యోతి ప్రతి హృదయంలోనూ మనం వెలిగించడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కళ్ళు ఎంత జ్ఞానం నేర్చుకుంటే అంత జ్ఞానం పంచుదాం. జ్ఞానం అనే హృదయంలో మనకి, ఆ జ్ఞానం అనే వెలుతురు మనకి హృదయంలో ఉంటే ఆ సువాసనే వేరు, ఆ ఆనందమే వేరు, ఆ అనుభూతి వేరు మాస్టర్స్. ఎంతటిదైనా మనం తట్టుకోగలం, తట్టుకొని నిలబడగలం మాస్టర్. సో ఈ క్లాస్ ద్వారా నేను చెప్పేది, ఈ భూమి ఈ ఈ ఈ ఒక స్కూల్ అన్నమాట. మనం ఈ జీవితం ఒక స్కూల్, అన్ని నేర్చుకొని జ్ఞానం సంపాదించుకొని వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నేనేం తప్పులు చెప్తే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం అయిపోయింది మేడం క్లాస్. నాకు ఈ క్లాస్, నాకు ఈ అవకాశం వచ్చిన గురువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరేమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా మాస్టర్స్? ఏమైనా చెప్తారా? మాట్లాడతారా?